నమస్కారం. ఎంవీఆర్ ఫ్యాక్స్ ఛానల్కు స్వాగతం. మన భూమిపై మనుషులు అస్సలు అడుగుపెట్టలేని, సూర్యకాంతి కూడా నేలను తాకడానికి భయపడే ఒక అత్యంత దట్టమైన అడవి ఉంది. అదే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. 55 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 9 దేశాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఈ అడవి కేవలం చెట్లతో నిండిన ప్రదేశం కాదు, ఇదొక రహస్యాల పుట్ట. ఈ భూమికి 20% ఆక్సిజన్ అందించే ఈ అడవి వెనుక ఉన్న గూస్ బంప్స్ తెప్పించే నిజాలేంటో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. 55 లక్షల చదరపు కిలోమీటర్లు. ఒకసారి ఊహించుకోండి, ఇది ఎంత పెద్దదంటే కొన్ని చోట్ల సూర్యకాంతి నేలను కూడా తాకలేనంత దట్టంగా ఉంటుంది. బ్రెజిల్, పెరూ లాంటి 9 దేశాల సరిహద్దుల్లో విస్తరించున్న ఈ అడవికి మన మానవ నిర్మిత సరిహద్దులతో పనేలేదు. ఇది పూర్తిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యమని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన అడవిలోకి మనం కాస్త డీప్గా వెళదాం. మొదటి పాయింట్ ఏంటంటే భూమి యొక్క ఊపిరితిత్తులు. అమెజాన్ అంటే కేవలం చెట్లు, పచ్చదనం మాత్రమే కాదు, అసలు మన భూమి మనుగడకే ఇది అత్యంత కీలకం. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మన ప్రపంచానికి అవసరమయ్యే మొత్తం ఆక్సిజన్లో దాదాపు 20% కేవలం అమెజాన్ అడవి నుండే వస్తోంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం పీల్చే ప్రతి 5 శ్వాసలలో ఒక శ్వాస నేరుగా అక్కడి నుండే వస్తోందన్నమాట. ఏంటి, మైండ్ బ్లోయింగ్ కదూ? కేవలం ఆక్సిజన్ ఇవ్వడమే కాదు, ఇదొక అతి పెద్ద సైలెంట్ గ్లోబల్ ఫిల్టర్లా కూడా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కర్మాగారాలు, వాహనాల నుంచి వచ్చే కాలుష్యంలో దాదాపు 2.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను ప్రతి సంవత్సరం తనలో పీల్చేసుకుంటుంది. మన దగ్గర ఏమీ ఆశించకుండా, ఎలాంటి చప్పుడు చేయకుండా మన భూమిని నిరంతరం కాపాడుతూనే ఉందన్నమాట. ఇక అడవికి ప్రాణం పోసే రెండవ అద్భుతం, అదే మహా అమెజాన్ నది. 6400 కిలోమీటర్ల పొడవున్న ఈ నది ప్రపంచంలోనే అత్యధిక నీటి ప్రవాహం ఉన్న నది. దీనిలో ఏకంగా 10,100కు పైగా ఉపనదులు కలుస్తాయంటే నమ్ముతారా? వర్షాకాలంలో దీని వెడల్పు 48 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. అంటే ఒక పెద్ద నగరమే ఇందులో పూర్తిగా మునిగిపోతుందన్నమాట. అసలు ఈ నది ఫోర్స్ ఎలా ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు. ఇది ప్రతి సెకండ్కు 29,000 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్రంలోకి వదులుతుంది. ప్రపంచంలోని మిగతా నదులన్నీ కలిసినా ఇంత నీటిని ఇవ్వలేవు. ఇంత అపారమైన నీరు వెళ్లి అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసినప్పుడు ఏమవుతుందో తెలుసా? తీరానికి దాదాపు 160 కిలోమీటర్ల దూరం వరకు ఉప్పగా ఉండే సముద్రపు నీరు కూడా స్వచ్ఛమైన మంచినీరుగా మారిపోతుంది. అది అమెజాన్ పవర్. నది రేంజ్ చూసాం కదా, ఇప్పుడు మన మూడో అంశం వైపు వెళ్దాం. అవే అమెజాన్లోని వింత జీవులు. ఈ మహానది మరియు దట్టమైన అడవిలో మనం ఎన్నడూ చూడని, అంతు చిక్కని జీవజాలం ఎంతో దాగి ఉంది. ఇక్కడ ప్రకృతి క్రియేటివిటీకి అస్సల హద్దులే ఉండవు. అమెజాన్ అనేది జీవ వైవిధ్యానికి అస్సలైన కేరాఫ్ అడ్రెస్. ఇక్కడ 400కి పైగా వృక్షజాతులు, 10,300కి పైగా పక్షులు, 430కి పైగా క్షీరదాలు మరియు 2.5 మిలియన్లకు పైగా కీటకాలు ఉన్నాయి. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే కేవలం 2023 సంవత్సరంలోనే అక్కడ 279 కొత్త జాతులను కనుగొన్నారు. అంటే దాదాపు ప్రతి 30 గంటలకు ఒక కొత్త జీవి బయటపడుతోందన్నమాట. ఈ అడవి ఇంకా ఎన్ని రహస్యాలను దాచుకుందో కదా. వీటిలో 2 స్పెషల్ జీవుల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మొదటిది పింక్ రివర్ డాల్ఫిన్ లేదా బోటో. ఇవి సముద్రంలో కాకుండా మంచినీటిలో ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ వీటి చర్మం గులాబీ రంగులోకి మారుతుంది. దీని మెదడు మనుషుల కంటే 40% పెద్దది. పైగా తన మెడను 180 డిగ్రీల వరకు ఈజీగా తిప్పగలదు. ఇక రెండవది అత్యంత భయంకరమైన గ్రీన్ ఆనకోండా. దాదాపు 9 మీటర్ల పొడవు, 250 కేజీల బరువుండే ఈ పాము నిశ్శబ్దంగా నీటి అడుగున నక్కి ఉండి ఎంతటి జంతువునైనా చివరకు మొసళ్లను సైతం నలిపి మింగేస్తుంది. సరే, వన్యప్రాణుల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మానవ జీవనం వైపు వద్దాం. మన 4వ అంశం బాహ్య ప్రపంచంతో అస్సలు పరిచయం లేని ఆదివాసీ తెగలు. ఆధునిక కాలానికి పూర్తి దూరంగా ఈ కఠినమైన అడవిలో వేల సంవత్సరాలుగా బతుకుతున్న మనుషులు ఇంకా అక్కడ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, అమెజాన్ అడవుల్లో నేటికి 100కు పైగా ఆదివాసీ తెగలు నివసిస్తున్నాయి. వాళ్లకి బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు పక్కన పెడితే అసలు అడవి బయట ఏం జరుగుతుందో కూడా వాళ్లకి తెలీదు.
వాళ్ల ప్రపంచం, వాళ్ల సంస్కృతి అంతా ఆ అడవి చుట్టూనే ఉంటుంది. మరి వాళ్లనెవరైనా కలవొచ్చా అంటే బ్రెజిల్ ప్రభుత్వం బయటి వ్యక్తులు ఎవరూ వాళ్లను కలవకూడదని చట్టబద్ధంగా నిషేధించింది. దానికొక బలమైన కారణముంది. వేల ఏళ్లుగా అడవికి మాత్రమే పరిమితం కావడం వల్ల బయటి ప్రపంచంలోని వైరస్లను తట్టుకునే రోగనిరోధక శక్తి వాళ్ల శరీరాలకు అస్సలుండదు. అంటే మనకొచ్చే ఒక చిన్న సాధారణ జలుబు కూడా ఆ తెగలకు ప్రాణాంతక వ్యాధిగా మారి మొత్తం తెగనే తుడిచిపెట్టేయగలదు. ఇక ఇప్పుడు మన విశ్లేషణలో అత్యంత ఉత్కంఠభరితమైన హిస్టారికల్ థ్రిల్లర్లోకి ఎంటరవుదాము. 5వ అంశం, లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్. దట్టమైన అమెజాన్ చెట్ల కింద వేల ఏళ్లుగా దాగి ఉన్న ఒక అతిపెద్ద పురాతన నాగరికత మిస్టరీని ఇప్పుడు ఛేదిద్దాం. 1906 సమయంలో పర్సీ ఫాసెట్ అనే బ్రిటిష్ అధికారి అమెజాన్ అడవుల్లో బంగారంతో నిర్మించిన ఒక పురాతన నాగరికత నగరముందని బలంగా నమ్మాడు. దానికే తను సిటీ ఆఫ్ జెడ్ అని పేరు పెట్టాడు. 1925లో దీని వెతుక్కుంటూ తన బృందంతో కలిసి అడవిలోకి వెళ్లిన ఫాసెట్ మళ్లీ తిరిగి రాలేదు. ఆ దట్టమైన అడవి వారిని శాశ్వతంగా మింగేసింది. ఆ తర్వాత వాళ్లని వెతకడానికి వెళ్లిన 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది నిజంగా గూస్బంప్స్ తెప్పించే స్టోరీ. కాని ఇక్కడొక ఆసక్తికరమైన ట్విస్టుంది. అమెజాన్ అడవిలో టెరాప్రెటా అని పిలువబడే ఒక నల్లటి మట్టి దొరికింది. ఇది ప్రకృతిసిద్ధంగా ఏర్పడింది కాదు. బొగ్గు, ఎముకలు, సేంద్రియ పదార్థాలను కలిపి వేల ఏళ్ల క్రితం మనుషులు స్వయంగా సృష్టించినది. ఇది ఎంత సారవంతమైనదంటే ప్రాచీన మానవులు ఇక్కడ భారీ స్థాయిలో వ్యవసాయం చేశారని ఈ మట్టి రుజువు చేస్తోంది. అంటే అక్కడ ఖచ్చితంగా ఒక పెద్ద నాగరికత ఉండి తీరాలి. ఆ మట్టిని బట్టి అడవి కింద ఏదో అద్భుతం ఉందని అర్థమైంది. కాని ఆ దట్టమైన అడవి పందిరిని దాటి భూమి అడుగున ఏముందో చూడటం ఎలా? అక్కడే ఒక ఆధునిక సాంకేతికత రంగంలోకి దిగింది. అదే మన 6వ అంశం, లైడార్ టెక్నాలజీ బయటపెట్టిన నమ్మలేని నిజాలు. ఇప్పుడు మనం ముందున్న అతిపెద్ద ప్రశ్న, దశాబ్దాల క్రితం పర్సీ ఫాసెట్ చెప్పింది నిజమేనా? వందలాది ప్రాణాలు బలి తీసుకున్న ఆ సిటీ ఆఫ్ జెడ్ నిజంగానే ఉందా? ఈ సస్పెన్స్కు 2017లో శాస్త్రవేత్తలు చేసిన స్కాన్లో ఒక మైండ్ బ్లోయింగ్ సమాధానం దొరికింది. లైడార్ కిరణాలు దట్టమైన చెట్లను చీల్చుకుంటూ అడవి నేలను స్కాన్ చేసినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి శాస్త్రవేత్తల మైండ్ బ్లాంక్ అయింది. దట్టమైన అడవి కింద విశాలమైన పురాతన రోడ్లు, సంక్లిష్టమైన భవనాల పునాదులు, పెద్ద పెద్ద వ్యవసాయ పొలాల అవశేషాలు స్పష్టంగా కనిపించాయి. అవన్నీ మట్టిలో కూరుకుపోయిన ఒక మహానాగరికత ఆనవాళ్లు. ఆ అవశేషాలను బట్టి శాస్త్రవేత్తలు వేసిన అంచనా తెలిస్తే మీరు షాక్ అవుతారు. అక్షరాలా 1,000,000. అవునండి, వేల సంవత్సరాల క్రితం ఈ దట్టమైన అడవి వారిని మింగేయక ముందు ఇక్కడ దాదాపు 1,000,000 మంది ప్రజలు నివసించి ఒక అద్భుతమైన మహానగరాన్ని నిర్మించారని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఫాసెట్ ప్రాణాలు వదిలినా అతని నమ్మకం మాత్రం నిజమైంది. అమెజాన్ అనేది కేవలం ఒక అడవి కాదు, అది జీవ వైవిధ్యానికి మరియు అంతు చిక్కని పురాతన చరిత్రకు సజీవ సాక్ష్యం. ఈ అద్భుతమైన విషయాలలో మీకు ఏది బాగా నచ్చింది? కామెంట్ చేయండి. మరిన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఎంవీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.